భారత రాజకీయాల్లో ఆయన అపర భీష్ముడు. రాజకీయ కురుక్షేత్రంలో మాటలనే బాణాలుగా చేసుకుని శత్రుపక్షాల్ని పరాజితులను చేసిన యోధుడు. విలువలతో కూడిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన మహానాయకుడు. సంకీర్ణ రాజకీయాలకు ఆది గురువు. సిద్ధాంతాలతో రాజీ పడకుండానే మిత్రధర్మాన్ని కొనసాగించిన స్నేహశీలి. దేశహితం కంటే రాజకీయాలు ముఖ్యం కాదని నమ్మి ఆచరించి చూపించిన మార్గదర్శకుడు. ఆయనే భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి. శత జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి దేశం ఘనంగా నివాళులర్పించింది. భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను బీజేపీ ఘనంగా నిర్వహించింది. ఢిల్లీలోని అటల్ స్మారకం సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు వాజ్పేయికి పుష్పాంజలి ఘటించారు. బలమైన, స్వావలంబన, సంపన్నమైన దేశాన్ని నిర్మించడానికి వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు ప్రధాని మోదీ. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఆయన దార్శనికత, లక్ష్యం కొనసాగిందన్నారు. ఆయన సహవాసం, ఆశీస్సులు లభించడం తన అదృష్టమని ఎక్స్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో పర్యటించిన ప్రధాని అటల్జీ పేరిట తపాలా బిల్లా, 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఎన్డీఏ పక్ష నేతలు ఘన నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కుమారస్వామి సహా పలువురు ఎన్డీఏ నేతలు వాజ్పేయి నివాళి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో అటల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. వాజ్పేయికి నివాళి కార్యక్రమం పూర్తయ్యాక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతలు భేటీ అయ్యారు. మిత్రపక్షాల సమన్వయమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు, రాజ్యాంగ వజ్రోత్సవాలపైన చర్చలు జరిపారు. అలాగే ఎన్డీఏ ఎంపీల మధ్య సమన్వయంతో పాటు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను సమీక్షించారు. అయితే జమిలి ఎన్నికలు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని ఎన్డీఏ నేతలు వెల్లడించారు.